అన్ని నుంచి నేను నస్పూరు మంచిర్యాల అన్ని పెట్రోల్ బంక్ తిరుగుతున్నా. చాలా ఇబ్బంది పడుతుంది. 3 hours అవుతుంది. ఇక్కడ కూడా 1 hour అయింది. 1 hour లో అది కూడా ఫోన్ పే అన్నారు, లిక్విడ్ క్యాష్ ఇస్తా అన్నారు. తీసుకున్నాం. ఎక్కడో జరిగిన ఇరాన్ ఇజ్రాయల్ యుద్ధం వల్ల మనం ఎక్కడున్న ప్రజలు ఇబ్బంది పడాల్సి వస్తుంది. సామాన్య జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కంపల్సరీ గవర్నమెంట్ కానీ దేశ ప్రజలైనా అప్రమత్తంగా ఉండాలి. ముందస్తు చర్యలు తీసుకుంటే బాగుండేది. దాని ముందస్తు చర్యలు లేకపోవడం వల్ల ఇబ్బంది అనిపిస్తుంది. కొంచెం పెట్రోల్ వల్ల ప్రతి ఒక్కరి మీద ఎఫెక్ట్ పడుతుంది. ఖచ్చితం మీరు జాగ్రత్తగా ఉండాలి. సేవింగ్స్ కానీ ఏ ఖర్చు ఉన్నా ముందు జాగ్రత్తగా పెట్టుకోవాలి. కంపల్సరీ ఈ 1 month వరకు కంపల్సరీ ట్రబుల్ ఫేస్ చేయాల్సి వస్తుంది. జాగ్రత్తగా ఉండాలి. ఈ జనాలు మాత్రం కంపల్సరీ ఎఫెక్ట్ నాలాంటి వ్యక్తులు ప్రతి ఒక్కరికి ఎఫెక్ట్ అవ్వాల్సి వస్తుంది. కొంచెం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉంటుంది. సమ్మర్ కానీ మీరు ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. ఏదైతే పశ్చిమాసియా దేశాల్లో జరుగుతున్నటువంటి యుద్ధాల కారణంగా భారతదేశంలో డీజిల్ కొరత, పెట్రోల్ కొరత, అదేవిధంగా గ్యాస్ కొరత జరుగుతుందని చెప్పి ఏదైతే కొన్ని రాజకీయ పార్టీలు అబద్ధం ఊరంతా తిరిగొచ్చేంత లోపు నిజం గడప దాటదట అన్న చందంగా ఇవాళ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఏదైతే మన దేశానికి సంబంధించి 2014 కంటే ముందు కేవలం 14 కోట్ల గ్యాస్ కనెక్షన్లు మాత్రమే ఉండేవి. కానీ ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 33 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. అదేవిధంగా ఏదైతే గ్యాస్ సంబంధించినటువంటి ఏజెన్సీలు 2014 కంటే ముందు కేవలం 14,000 ఏజెన్సీలు మాత్రమే ఉండేవి. కానీ 2014 తర్వాత మోడీ గారు వచ్చిన తర్వాత 25,000 గ్యాస్ ఏజెన్సీలు వచ్చినాయి. అదేవిధంగా గ్యాస్, పెట్రోల్, డీజిల్కి సంబంధించినటువంటి పైప్ లైన్లు 2014 కంటే ముందు 3,500 కిలోమీటర్లు మాత్రమే ఉండేది. ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 10,000 కిలోమీటర్ల ఇలా పైప్ లైన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇలా భారతదేశంలో ఏదైతే పెట్రోల్, డీజిల్, గ్యాస్ నిల్వ ఉంచడానికి ఏదైతే టన్నల్స్ ఉన్నాయో కేవలం 2014 కంటే ముందు 4 టన్నల్స్ మాత్రమే ఉండే. ఇలా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 8 టన్నల్స్ ఉన్నాయి. ఇలా భారతదేశంలో 45 రోజులకు సరిపోయే అంత ఏదైతే గ్యాస్ కానీ లేకపోతే పెట్రోల్, డీజిల్ కానీ నిల్వలు ఉన్నాయి. కేవలం వ్యతిరేక పార్టీలు ఏవైతే ఉన్నాయో భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి ప్రజలు ఎవరు కూడా ఈ అదంతాలు నమ్మకుండా మనకు కావాల్సినటువంటి సౌకర్యాలను ఏర్పడేయడానికి నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వము రెడీగా ఉన్నది. కానీ ఇలాంటి సందర్భంలో ఏదైతే అపోజిట్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు ధైర్యాన్ని ఇవ్వాల్సింది ఉండి ఇతర దేశాల్లో యుద్ధం జరుగుతుంది, మనం ఏ విధంగా ఉండాలని చెప్పేసి లేకపోతే అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి పార్టీకి ఇలా సలహాలు, సూచనలు ఇచ్చినట్లయితే ఇలా మనం ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి లేదు. ఇలా ఎక్కడ కూడా పెట్రోల్, డీజిల్ కొరత లేదు. ఇవాళ పెట్రోల్, డీజిల్ నో స్టాక్ అని చెప్పేసి బోర్డులు పెడుతున్నారు. ఈ పెట్రోల్ పంపులు అంటే ఇంతకు ముందు కేవలం ఉద్దర రూపంలో మాత్రమే ఇలా ఏదైతే పెట్రోల్ సంస్థలకు సంబంధించినటువంటి సంస్థలు ఉద్దర రూపంలో వచ్చాయి. ఇది మార్చి క్లోజింగ్ ఇయర్ కాబట్టి ఎకనామిక్ సంబంధించినటువంటి మార్చి క్లోజింగ్ ఇయర్ కాబట్టి పెట్రోల్ పంపులకు సంబంధించినటువంటి సంస్థలు వాళ్ళు కట్టాల్సినటువంటి పేమెంట్ బిల్లులు కట్టి అదేవిధంగా నెట్ బిల్లు కట్టిన తర్వాతనే ఇలా పెట్రోల్, డీజిల్ తీసుకొచ్చుకోవాల్సి ఉంటుంది. కానీ పెట్రోల్ పంపు యజమానులు కొంతమందికి ఉద్దరు వేయడమా లేకపోతే కొన్ని ఉద్దరులు పెట్టడం కారణంగా వాళ్ళకి రావాల్సినటువంటి బడ్జెట్ రాకపోవడం కారణంగా ఇవాళ నెట్ పేమెంట్ కట్టి ఇవాళ పెట్రోల్, డీజిల్ తీసుకురాకపోవడం కారణంగానే నో స్టాక్ కనబడుతుంది తప్ప పెట్రోల్, డీజిల్ కు ఎలాంటి కొరత లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా గ్యాస్ కు సంబంధించి కొరత అనే రూపాన్ని ఉట్టిస్తా ఉన్నారు. ఇళ్లలో గ్యాస్ ఏదైతే ఇంట్లో ఎవరైనా కూడా గ్యాస్ ఆన్లైన్ బుక్ చేసుకున్న వెంటనే తెల్లారే 2 రోజులకు మళ్ళీ గ్యాస్ వస్తుంది. కానీ కేవలం కమర్షియల్ కు సంబంధించినటువంటి గ్యాస్ ఏదైతే ఉందో హోటల్ యజమానులు గత కొన్ని సంవత్సరాలుగా, కొన్ని రోజులుగా ఏదైతే బ్లాక్ సిలిండర్లను కొని ఇళ్లలో ఉపయోగించాల్సినటువంటి సిలిండర్లు బ్లాక్ లో కొని ఆ హోటళ్లు నడపడం కారణంగా ఇలా కమర్షియల్ కు సంబంధించినటువంటి గ్యాస్ సిలిండర్లు ఏదైతే గ్యాస్ ఏజెన్సీలు వాళ్ళు ఇంతకుముందు 2,000, 3,000 తెప్పించుకున్నటువంటి ఆ సిలిండర్లు మాత్రం తెప్పించి ఇలా సప్లై చేస్తా ఉన్నారు. ఆ సప్లై చేయడం కారణంగా ఏదైతే వీళ్ళు ఇంతకుముందు వాడినటువంటి బ్లాక్ ప్లస్ కమర్షియల్ ఈ 2 సిలిండర్లతో వాళ్ళ వ్యాపార సంస్థలు నడిచేది. కానీ ఇవాళ రావాల్సినటువంటి ఇళ్లలో ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్లు ఎవరు కూడా బ్లాక్ లో అమ్మకపోవడం కారణంగా ఇవాళ బ్లాక్ సిలిండర్ రాకపోవడం కారణంగానే హోటళ్లు మూతపడతా ఉన్నాయి. అంతే తప్ప ఎక్కడ కూడా ఈ దేశంలో కొరత లేదు. కాబట్టి ఏదైనా ప్రజలు గ్రహించుకోండి, ఇది కేవలం విదంతాలు మాత్రమే. మనకు సరిపోయేంత పెట్రోల్, డీజిల్ కేవలం పంపులు ఏదైతే నెట్ పేమెంట్ కట్టి తెచ్చుకోవాల్సినటువంటి పెట్రోల్, డీజిల్ ఉందో అది తేకపోవడం కారణంగానే ఈ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. పశ్చిమ దేశాలలో యుద్ధం కారణంగా పెట్రోల్, డీజిల్ పై భారతదేశంలో కొరత జరుగుతుందని నేపథ్యంలో అందరూ వాహనదారులు భయపడి ముందస్తులో బండ్లలో, కార్లలో డీజిల్, పెట్రోల్ ఎక్కువ పోయించుకోవడం జరుగుతుంది. హైదరాబాద్ సిటీ లాంటి నగరాలలో డీజిల్ బంకులలో నో స్టాక్ బోర్డు పెట్టడం వల్ల జనాలు ఇక్కడ లోకల్ ఉన్న జనాలు కూడా భయపడి ముందస్తు చర్యగా డీజిల్, పెట్రోల్ ఎక్కువ ఉంచుకోవడం జరుగుతుంది. దీనికి సమస్య పెట్రోల్ బంకు యజమానులు సకాలంలో స్పందించి అన్ని బంకులలో పెట్రోల్ నిల్వలు పూర్తిగా ఉంచుకోవాలని కోరుతున్నాం.